హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. సో ఇండియన్ ఉమెన్స్ టీమ్కి వాళ్ళ వరల్డ్ కప్ క్యాంపెయిన్లో మంచి స్టార్ట్ లభించింది అగేన్స్ట్ పాకిస్తాన్. 64 రన్స్ హ్యూజ్ మార్జిన్తో పాకిస్తాన్ ఓడగొట్టారు. రియలీ కాంప్రహెన్సివ్ విన్, చాలా చాలా సాటిస్ఫైయింగ్ విన్. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా బాగానే చేశారు. ఫీల్డింగ్లో కొన్ని క్యాచ్లు వదిలేరు, ఓకే, ఇట్ హ్యాపెన్స్. బట్ బ్యాటింగ్లో కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలేదు. బట్ స్టిల్ ముఖ్యంగా స్మృతి మందన ఫామ్లో 68 రన్స్ విత్ 154 స్ట్రైక్ రేట్ వాజ్ వండర్ఫుల్. అండ్ ది సాలిడిటీ ఆఫ్ హర్మన్ప్రీత్ అండ్ ఫినిషింగ్ స్కిల్స్ ఆఫ్ రిచా ఘోష్. ఇక బౌలింగ్లో దీప్తి శర్మ అద్భుతమైన బౌలింగ్. శ్రీచరణ్ 3 వికెట్లు, దీప్తి 5 వికెట్లు, బట్ జస్ట్ 10 రన్స్ ఇన్ 4 overs. వండర్ఫుల్ స్పెల్. 4 ఓవర్లో 10 రన్స్ ఇవ్వడం ఏంటి, 17 ఎన్నో డాట్ బాల్స్, 5 వికెట్లు తీయడం ఏంటి. దీప్తి శర్మ ఆల్ ద వే, వండర్ఫుల్ రన్అట్ కూడా. టాప్ స్కోరర్ ఆఫ్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ మునీబా, వాళ్ళ ఓపెనింగ్ బ్యాటర్, కీపర్ బ్యాట్స్మెన్. షీ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్. ఆమెని ఒక డైరెక్ట్ హిట్తో రన్అట్ చేయడం, 5 వికెట్లు తీయడం, ప్లస్ 12 నాట్అవుట్. ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ విత్ రిచా ఘోష్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టేజ్లో 140 వస్తుందేమో ఇండియా అనుకున్నదాన్ని 170 దాకా తీసుకెళ్లారు. ఆ 40 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రిచా ఘోష్ అండ్ దీప్తి తక్కువ రన్సే 12 నాట్అవుటే చేసింది. కానీ ఆ పార్ట్నర్షిప్ స్ట్రైక్ ఇవ్వడం, రిచార్జ్ స్ట్రైక్ ఇవ్వడం చాలా బాగా చేసిందో. ఆ సీనియర్ ప్రోగా ఆమె చాలా కీలకమైన రోల్ ప్లే చేసింది ఈ విన్లో. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దీప్తి శర్మ. అండ్ ఓవరాల్గా ఇండియా హెస్ డన్ రియలీ వెల్. పాకిస్తాన్ మీద గెలవడం పెద్ద సమస్య ఏం కాదు. నేనేదో పాకిస్తాన్ మీద టెన్షన్ పడ్డాము, పాకిస్తాన్తో గెలవడము, ఈ ఎమోషనల్ థింగ్ నేనేం మాట్లాడను. ఎందుకంటే మెన్స్ క్రికెట్లో అయినా పాకిస్తాన్ టీం మనకు కొంత పోటీ ఇస్తుంది. ఉమెన్స్ క్రికెట్లో పోటీ లేదు కదా. వాళ్ళు దే ఆర్ నో వేర్ నియర్ అస్. మనకి వాళ్ళకి చాలా హస్తి మస్తకాంతరం అంత తేడా ఉంది, చాలా తేడా ఉంది. 17 T20s ఆడాం మనం వాళ్ళతో. దాంట్లో 14 మనం గెలిచాం, 3 మాత్రం వాళ్ళు గెలిచారు. వరల్డ్ కప్లో గెలిచి 10 ఏళ్ళు అవుతుంది. 2016లో ఎప్పుడో గెలిచారు వరల్డ్ కప్లో, మన మీద గెలిచింది. సో వాళ్ళ టీం గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అప్సెట్ చేయాల్సి వస్తుంది అని తప్పిస్తే అదే స్థాయిలో ఆడారు. 64 రన్స్ తేడాతో ఓడించారు. 1-2 స్టేజ్ల్లో మనకి టెన్షన్ అనిపించింది. ఎందుకంటే షఫాలి ఫస్ట్ ఓవర్లో అవుట్ అయ్యి, తర్వాత జమీమా కూడా వెంటనే అవుట్ అవడం, అక్కడ కొంచెం టెన్షన్ అనిపించింది. పవర్ ప్లేలో 38 రన్స్ వచ్చాయి ఫర్ ది లాస్ ఆఫ్ 2 వికెట్స్. మరి ఏంటబ్బా ఇలా ఉందా అనిపించింది. తర్వాత మళ్ళీ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ స్మృతి అండ్ హర్మన్ప్రీత్ 91 రన్స్ పార్ట్నర్షిప్. కానీ ఆ పార్ట్నర్షిప్ తర్వాత వరుసగా 3 వికెట్లు పడ్డాయి ఒక 3 ఓవర్ల తేడాలు. ఇప్పుడు మళ్ళీ టెన్షన్ వచ్చింది. స్కోర్ 150 కూడా వెళ్ళే అవకాశం కనబడలేదు. 120, 130, 140 అంటే వాళ్ళు కొట్టేస్తారులే, ఎంత పిచ్ ఎంత డిఫికల్ట్గా ఉన్న స్పిన్నర్స్ కలుపున్నా అని అనుకున్న టైంలో రిచా ఘోష్ అండ్ దీప్తి పార్ట్నర్షిప్ దట్ రెస్క్యూడ్ అస్. సో కొన్ని స్టేజ్లో అలాగే వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు దే హ్యాడ్ ఎ గుడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. పవర్ ప్లేలో 50 రన్స్ ఎంతో చేశారు ఫర్ ది లాస్ ఆఫ్ 1 వికెట్. సో ఆ స్టేజ్లో ఏంటబ్బా వీళ్ళు తొందరగా రన్స్ చేస్తున్నారని అనుకున్నాం. కానీ మన స్పిన్నర్స్ ఎప్పుడైతే దే స్టార్టెడ్ బౌలింగ్, థింగ్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. సో కొన్ని యాంగ్షియస్ మూమెంట్స్ మనకు అనిపించినాయి. ఓవరాల్గా ఇండియా డామినేట్ చేసింది, అనుకున్నట్టుగానే డామినేట్ చేసింది. అండ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం ఓకే, అల్టిమేట్ అనాలిసిస్లో అది కరెక్ట్ డెసిషన్ అనిపించింది. బట్ షఫాలి వర్మ ఫస్ట్ బాల్ 6 కొట్టింది. ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ 6 కొట్టిన తర్వాత షీ వాజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ స్పిన్. లాస్ట్ బాల్కి కీపర్ క్యాచెస్, లాస్ట్ బాల్ 5th బాల్ కీపర్ క్యాచెస్ అవుట్ వెళ్ళిపోయింది. జమీమా కూడా వెంటనే నిష్క్రమించింది, ఎక్కువ రన్స్ చేయలేదు. కానీ హర్మన్ప్రీత్ అండ్ స్మృతి మందన వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మాత్రం అద్భుతమైన పార్ట్నర్షిప్. స్మృతి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె అలా ఆడుతుంటే ఆమెకి కొన్ని 1-2 లైఫ్స్ లభించినాయి, నో డౌట్. బట్ స్టిల్ ది కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ షీ ప్లేడ్ 158 స్ట్రైక్ రేట్. అంటే అలాంటి టఫ్ సిచ్యుయేషన్లో 2 వికెట్లు పడిపోయిన సిచ్యుయేషన్లో కూడా ఆమె ఆ మొమెంటం మెయింటైన్ చేయడం, హర్మన్ప్రీత్ ఆమెకి ఇచ్చిన సపోర్ట్. హర్మన్ప్రీత్ చాలా స్లోగా స్టార్ట్ చేసిన రన్ బాల్ ఉంది 20-25 రన్స్ వరకు. తర్వాత స్టీ ఓపెన్ అప్ ఎ బిట్. బట్ వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్. 91 రన్స్ యాడ్ చేయడం చాలా క్రూషియల్. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పట్టేసరికి మనకి టెన్షన్ వచ్చింది. ఫుల్మాలి కూడా రావడం వెళ్ళడం ఒకేసారి అయిపోయింది. బట్ రిచా ఘోష్ ఆమెకున్న ఫినిషింగ్ స్కిల్స్, షీ హ్యాస్ లాట్ ఆఫ్ పవర్. ఉమెన్స్ క్రికెట్లో మనం అంటే ఫారిన్ ప్లేయర్స్లో చూస్తాం, ఆమెకున్న పవర్ హిట్టింగ్
పవర్ హీటింగ్ ఇండియన్ బ్యాటర్ ఎవరంటే ఉమెన్స్ క్రికెట్లో అన్డౌటబుల్లీ రిచా ఘోష్. సో రిచా ఘోష్ బ్యాటింగ్ స్కిల్స్ అది ఇండియాకి సేవ్ చేసి ఒక ఓవర్లో ఐ థింక్ 19th ఓవర్ 18th ఓవర్ 23 రన్స్ కొట్టింది. 23 రన్స్ ఇన్ వన్ సింగిల్ ఓవర్. అది మన మ్యాచ్ కంప్లీట్గా మన వైపు తిప్పింది. మొమెంటం పూర్తిగా ఇండియా షిఫ్ట్ అయిపోయింది ఆ నాక్ తర్వాత. సో అది మనకి చాలా క్రూషియల్ ఆమె ఆడిన ఫినిషింగ్ టచ్ అండ్ 68 బై స్మృతి మందన అండ్ ది 30 odd రన్స్ మేడ్ బై కెప్టెన్. వీళ్ళు ముగ్గురు అంటే మీకు వికెట్లు పడినా అందరూ కొంత ఫెయిల్యూర్స్ ఉన్నా, కొంత టెన్షన్ క్రైసిస్ ఉన్నా దాంట్లోంచి మనం బయటపడగలం. ఇక క్రంచ్ మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే 170 బోర్డు మీద పెట్టారో నాకు అర్థమైపోయింది మనకి గెలిచేస్తారు ఏం ప్రయత్నం. ఎందుకంటే పిచ్ టర్న్ అవుతుంది, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది అని మనకి క్లియర్గా అర్థమైంది. కానీ వాళ్ళు ఓపెనర్స్ బాగా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మునీబా వాజ్ వెరీ గుడ్ ఆల్వేస్ యాజ్ వెల్. షీ హిట్ సమ్ గుడ్ షాట్స్. అవతల ఎండ్లో వికెట్లు పడుతున్నా ఆమె నిలబడింది. బట్ దీప్తి శర్మ గాట్ ఫస్ట్ 2 వికెట్స్. చాలా అద్భుతమైన బౌలింగ్. శ్రీచరణి వచ్చిన తర్వాత మన తెలుగు అమ్మాయి ఆమె కూడా ఆమెకు డ్రిఫ్ట్ వస్తుంది, ఆ ఎయిర్లో ఆ డ్రిఫ్ట్ ఉంటుంది అండ్ షీఈ్ వెరీ యాక్యురేట్ అండ్ షీ గాట్ 3 వికెట్స్. సో వీళ్ళిద్దరు బౌలింగ్ ముఖ్యంగా దీప్తి 4 overs 10 runs ఇవ్వడం అంటే ఓవర్కి 2.5 runs. ఎంత డిఫికల్ట్ పిచ్ అయినా స్పిన్నర్స్కి హెల్ప్ ఉన్నా సరే ఆమె ఆఫ్ స్పిన్నర్స్ అనేవాళ్ళు మెన్స్ క్రికెట్లో ఆల్మోస్ట్ ఎక్స్టెండ్ అయిపోయారు. కానీ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసుకుంటూ కూడా ఆమె చాలా క్లవర్గా ఇప్పుడు లాస్ట్ 2 wickets ఆమె ఎలా వచ్చాయంటే ఆ టెయిల్ ఎండర్స్ని ఆమె ఊరించింది, ప్రొవోక్ చేసింది, ఎంటైస్ చేసి కొద్దిగా ఫ్లైట్ చేసినట్టు చేసి బెస్ట్ ఫీల్డర్ జెమెమాని డీప్ లాంగ్ ఆన్లో పెట్టింది. సో వాళ్ళు స్లాగ్ చేస్తారు కదా, స్లాగ్ చేస్తే అవి సరిగ్గా కనెక్ట్ చేయలేరు, అది వాళ్ళకి క్యాచ్లు కానీ. సో టాక్టికల్గా కానీ ఆమెకి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగా యూజ్ అయ్యింది. సో 5 wicket haul స్టార్టింగ్లో 2 wickets తీసింది, ఎండింగ్లో మళ్ళీ వచ్చి 3 wickets తీయడం. సో డ్రీమ్ బౌలింగ్ ఎఫోర్ట్ ఫ్రమ్ దీప్తి శర్మ. 4 overs 10 runs 3 wickets. అండ్ శ్రీచరణి పర్ఫెక్ట్ ఫాయిల్. ఆమె 3 wickets తీసింది, 21 runs ఎంతో ఇచ్చింది, చాలా తక్కువ రన్స్ ఇచ్చింది. శ్రేయాంక వికెట్ తీయలే కానీ షీ వాజ్ ఎకనామికల్. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేసింది. ఫాస్ట్ బౌలర్స్ కొంత వెంట్ ఫర్ రన్స్, అరుంధతి కానీ క్రాంతి గౌడ్ కానీ. బట్ స్టిల్ ఓవరాల్గా ఇండియా హ్యాడ్ ది ఇన్నింగ్స్ అండర్ కంట్రోల్. ఏ స్టేజ్లో పాకిస్తాన్ దాటిపోతుంది అంటే పవర్ ప్లే వరకు కొంచెం ఏంటబ్బా వీళ్ళు కొద్దిగా స్టార్ట్ చేశారని అనిపించింది. కానీ ఎప్పుడైతే వికెట్స్ పడడం స్టార్ట్ అయిందో, ముఖ్యంగా రన్అట్ మునీబా రన్అట్ స్ట్రైట్ పర్ఫెక్ట్గా డైరెక్ట్ స్టంప్స్ కేసి కొట్టింది. మునీబా ఉంటే ఏమన్నా కొంచెం మనకి టెన్షన్ క్రియేట్ చేసింది. ఆల్రెడీ సెటిల్ బ్యాటర్, మిగతా ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. సో దీప్తి శర్మ ఆల్రౌండ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో కూడా ఆల్రౌండ్ ఎబిలిటీ, అది మనకి మ్యాచ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హర్. అండ్ నాట్ టు ఫర్గెట్ స్మృతి మందన ఫామ్లోకి రావడం ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫామ్లో ఉంటే ఫామ్లో కంటిన్యూ అవుతుంది, ఆమెను పట్టుకోవడం కష్టం. సో వీళ్ళిద్దరు ఫామ్లోకి రావడం, రిచా ఘోష్ ఫినిషింగ్ చేయడం, రిచా ఘోష్ అండ్ శ్రీచరణి మంచి రిథంలో ఉండడం. సో ఇండియాకి అన్ని గుడ్ సైన్స్ అని చెప్పాలి. పాకిస్తాన్ బౌలింగ్ బాగానే చేశారు, కానీ బ్యాటింగ్లో ఏమాత్రం దేవర్ నోవేర్ నియర్ ఇండియా స్కోర్. సో పాకిస్తాన్ అంతే కదా, వాళ్ళు దే ఆర్ నాట్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఐ వుడ్ సే. వాళ్ళు పెద్ద స్ట్రాంగ్ టీమ్ ఏం కాదు. ఓవరాల్గా చాలా కిక్ ఇచ్చిన మ్యాచ్ ఇది. అంటే కొంచెం టెన్షన్ అనిపించింది, కొంచెం పాకిస్తాన్గా టెన్షన్ అనిపిస్తుంది. బట్ వీ లవ్డ్ దిస్ మ్యాచ్ డెఫినెట్లీ. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియా అండ్ గుడ్ స్టార్ట్ ఫర్ ది గర్ల్స్.